హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6:10 అవుతుంది. యాక్చువల్గా 5:30కి స్టార్ట్ అవ్వాలి. ఉదయం ఉంటాడు కదా నాతో, తను ఇంకా రాలే, సో అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఎల్బీ నగర్ వెళ్తున్నాం. అక్కడి నుంచి అనమాట మనము చెప్తా ప్లేస్ గురించి ఒకసారి మనం స్టార్ట్ అయిన తర్వాత చెప్తాను. ఇది యాక్చువల్గా గ్రూప్ రైడ్ అనమాట, డ్యూయల్ కూడా కాదు, గ్రూప్ రైడ్. ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ రోడ్ ట్రాక్ గ్రూప్ అనమాట ఇది. సో వాళ్ళతో వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ ప్లేస్కి మేము ఆల్రెడీ వెళ్ళామన్నమాట, కార్లో వెళ్ళాము. ఇది ఫస్ట్ టైం బైక్ మీద వెళ్ళటం అక్కడికి. సో యాక్చువల్లీ అక్కడ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది 6:30కి, బట్ మనకి వెళ్ళే తలకే 6:40 అయ్యేటట్టుంది. లేట్ అయిపోయింది కొంచెం. చూద్దాం ఏ టైం అవుతుందో వెళ్ళే తలకే. Morning. Morning. Now we are leaving to Rachakonda. So I think August 15th we had a Koida trip from there. RSC has and even Secunderabad has joined. Now meeting some other persons. Thank you so much for joining us. And now we are going to Rachakonda. Leaving in 5 minutes. So we have to do basic things. First thing, there will be a lead on the video. Point A and point B. Starting, I will be leading. From the last, I will be leading. We will be changing the time. So we will be stopping on only one line. ఓకే, సో ఇప్పుడు అఫీషియల్గా రైడ్ స్టార్ట్ అయింది. వెళ్తుంది రచ్చకొండ ఫోర్ట్కి. ఇప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. టైం ఎంత అవుతుంది? 7:26 and estimated time is almost 8:30. సో ఒకసారి ఫ్యూయల్ అప్ చేసుకొని వెళ్ళిపోవడమే. Only Sunday enjoy ఉంటుంది. ఓ అడ్వెంచర్ పార్క్ ఉందా ఇక్కడ?
ఎల్బీ నగర్ ఎక్కువ మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. యాక్చువల్గా ఎల్బీ నగర్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇటు బాగా దూరం అవుతుంది కదా మనకి లింగంపల్లి నుంచి, సో అందుకే ఎక్కువ ఇటు సైడ్ వచ్చింది లేదు. బట్ యాక్చువల్లీ దిస్ ఆల్సో ఓపెన్ అండ్ నైస్ ప్లేస్. ఎల్బీ నగర్ సైడ్ కూడా ఒకసారి వచ్చి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది వెళ్తానికి. సో ఇక మొత్తం ఊర్లో నుంచి తీసుకోబోతుంది. మేమే కన్ఫ్యూజ్ అవుతున్నాం ఇది అసలు ఎటు తీసుకోబోతుందని. పొలాలు, కొండలు, చాలా చాలా గ్యాప్ వచ్చేసింది అసలు రైడ్ చేసి. ఓకే ఓకే, మరి ముందుంటావా? ఓకే సరే సరే ఓకే. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కాలే కదా, మొత్తం ఆల్రెడీ రిమోట్ ఏరియాకి వచ్చేసినాము. ఒక 6 రూట్లో అని ఒకటి వస్తుందంట ఊరు. సో ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా దాని తర్వాత చేయనికి లేదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో గోయింగ్ టు ది లొకేషన్ ఫైనలీ. ఆల్మోస్ట్ 9:33 అవుతుంది. కొన్ని నార్మల్ బైక్స్ ఉన్నాయి అన్నమాట, సో వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది రావడానికి. అందుకు మనం స్లో వెళ్ళాల్సి వస్తుంది. ఒత్తి డ్యూయల్ ఉంటే ఇప్పుడు కొట్టేసేటోళ్ళం మేము. రోడ్ ఇంకా ఇక్కడ నుంచి ఖరాబ్ ఉంది, సో మెల్లగా వెళ్ళాలి. అన్ని బైక్స్ వెళ్ళలేవు కదా మనం, అంటే ఎక్స్పల్స్ కొట్టేయచ్చు కానీ వేరే రావు. సో వీ నీడ్ టు గో స్లో. పొలాలు, ఒక సైడ్ కొండలు, మొత్తం వ్యూ ఉంది.
ఇక్కడ రచ్చకొండ ఫోర్ట్ దగ్గర ఒక పంచాయతీ ఏంటంటే ఊరలో వచ్చి డబ్బులు అడుగుతుంటారు, లోపలికి వెళ్ళనియారు. లాస్ట్ టైం మేము కార్లో వచ్చినప్పుడు అదే అయింది. చూడాలి, అక్కడ గేట్ దగ్గర ఉంటారు, మెయిన్ ఫోర్ట్ గేట్ ఉంటుంది కదా, అక్కడ దమ్ చేస్తారు అసలు ఘోరం. చలో నడ్రా. సో ఇప్పుడే అయిపోయింది, జస్ట్ మా మధ్యాహ్నం అవుతుంది దగ్గర దగ్గర. మేము ఇంటికి వెళ్ళి తలకి 12:30 అవుతుండొచ్చు. మొత్తం ట్రెక్కింగ్ ఇవాళ వర్కౌట్ అయిపోయింది మీదకి ఎక్కేసరికి. బట్ మార్నింగ్ వస్తే బాగుంటుంది. ఇటు సైడ్ కొంచెం గాలి చల్లగా ఉంది కాబట్టి మనకి ఎండాకాలం అన్నట్టు అనిపిస్తలేదు అంతా. లేకపోతే నా అసలు తట్టుకోలేము ఎండ. మీదకి ఎక్కితే మాత్రము బాగా గాలి వస్తుంది కాబట్టి అక్కడే కొంచెం కూర్చొని, యాక్చువల్గా గ్రూప్ వెళ్ళిపోయింది, వాళ్ళు సగం దూరం వచ్చారు మీదికి ఫోర్ట్ పైకి, కానీ తర్వాత వెళ్ళిపోయారు అనమాట. మేము మొత్తం పైకి దక్కెళ్ళి అక్కడే కూర్చొని కొంచెంసేపు చిల్ కొట్టి ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో వెళ్ళేతలకి ఒక 12:30 అవుతుండొచ్చు. ఇక్కడే ఎండ్ చేస్తా వ్లాగ్. ఇంకా వీల్ ఎండ్ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్లా మంచిగా చెట్లు కుండలు సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్ మధ్యలో ఎండ్ చేస్తా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చాలా వరకు ఎంత తొందరగా అయితే అంత ఫ్రీక్వెంట్గా తీయడానికి ట్రై చేస్తుంటా వ్లాగ్స్. సో యా, బాయ్.